వైసీపీ నేత నటుడు పోసాని కృష్ణమురళికి రైల్వే కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను కడప సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉంది. అన్నమయ్య జిల్లా ఉబలవారపల్లె పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో సుమారు 9 గంటల పాటు పోసానిని విచారించిన పోలీసులు రాత్రి జడ్జి ముందు హాజరుపరిచారు. రాత్రి 9 గంటల 30 నిమిషాలకు నుంచి ఉదయం 5 గంటల వరకు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. పోసాని తరపున పొన్నవోలు సుధాకర్ వాదనలు వినిపించారు. ఆయనకు బెయిల్ ఇవ్వాలని కోరారు. అందుకు న్యాయమూర్తి నిరాకరించారు. దీంతో పోసాని మార్చి 13 వరకు రిమాండ్లో ఉండనున్నారు. పోసాని కృష్ణమురళి గారిని ఎగ్జామిన్ చేయడం జరిగింది, మెడికల్ ఎగ్జామినేషన్ జరిగింది. సో ఇప్పుడు కూడా వైటల్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి. సో ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు. హెల్త్ ఇష్యూస్ అయితే మేజర్ హెల్త్ ఇష్యూస్ ఏం లేవు. మార్నింగ్ ఎలాగ ఉన్నారు కండిషన్ అలాగనే ఉంది హెల్త్ కండిషన్. సో మార్నింగ్ చెప్పినట్లే యాజ్ యూజువల్ గా ఏదైతే రెగ్యులర్ గా వాడుతున్నారో టాబ్లెట్స్ అవి కంటిన్యూ చేస్తున్నారు. సో ఏ ప్రాబ్లమ్స్ అయితే లేవు, మేజర్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు. యాక్చువల్ గా హార్ట్ ప్రాబ్లం అనేది కన్ఫర్మేషన్ ఏం కాదు, అది వాళ్ళ డాక్టర్ చెప్పారు, కార్డియాలజిస్ట్ ఇంతమంది చెప్పున్నారు. సో మేజర్ కాకుండా అది ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ప్రికాషనరీ మెజర్స్ కింద ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అదే ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తున్నారు. అది చేస్తుంటే ఇప్పటికైతే ఏం ప్రాబ్లం ఉండదు, ఏం సమస్య రాదు, ఏం లేదు. వేరియేషన్స్ అయితే ఏం లేదు. వైటల్స్ నార్మల్గా ఉన్నాయి, నార్మల్గా మనిషి నార్మల్గానే ఉన్నారు. సో ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. బిసాప్రోలాల్ అని ఒక టాబ్లెట్ ఉంటుంది, అది మైనర్ డోస్ 2.5 mg తీసుకుంటున్నారు. గ్యాస్ట్రైటిస్కి తీసుకుంటున్నారు. సో కొంచెం హార్ట్కి సంబంధించి లంగ్లో కొంచెం నీరు లాగా ఉంటుంది. సో దాన్ని బయటికి పంపించే విధంగా ఒక టాబ్లెట్ ఉంటుంది, అది వాడుతున్నారు. సో ఆ రకంగా లైట్గా ఉన్నాయి, అవి పెరగకుండా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, అంతే, ఇంకేం లేదు. మేజర్ అయితే ఏం కాదు, నార్మల్ లిమిట్స్లోనే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. టెన్షన్ అయితే ఏం అనిపించలేదు. క్యాజువల్గానే మాట్లాడినారు, క్యాజువల్గానే ఉన్నారు. ఏం పెద్ద చేంజెస్ అయితే లేవు, నార్మల్గానే ఉన్నారు. అన్నిటికీ సమాధానాలు చెప్తున్నారు, కంప్లీట్ హిస్టరీ ఇస్తున్నారు, కంప్లీట్గా అన్నీ చెప్తున్నారు. ఎక్కడ ఏం ప్రాబ్లం ఏం లేదు. రైట్, ఇక పోసాని కృష్ణమురళి రిమాండ్కు సంబంధించి డీటెయిల్స్ సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్, పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు, డీటెయిల్స్ ఏంటి? సుదీర్ఘ వాదనల తర్వాత పోసాని కృష్ణమురళికి రైల్వే కోడూరు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. కొద్దిసేపటి క్రితమే ఆయన కడప సెంట్రల్ జైలుకు తరలించడానికి పోలీసులు కోర్టు నుంచి బయటకు తీసుకొచ్చారు. రైల్వే కోడూరు నుంచి ఆయన కడప సెంట్రల్ జైలుకు తరలించబోతున్నారు. ఈ 14 రోజుల రిమాండ్ కూడా ఆయన కడప సెంట్రల్ జైల్లోనే ఉండబోతున్నారు. అయితే మొన్న రాత్రి 8:30-9 గంటల సమయంలో పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు నిన్న ఉదయం రాయచోటికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి నిన్న 11 గంటలు మధ్యాహ్నానికి ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ మరి కొంతమంది సిఐలు కలిసి ఆయన్ను సుదీర్ఘంగా విచారించారు. రాత్రి 9 గంటల వరకు జరిగినటువంటి ఈ విచారణలో ఆయన మొదట కొంత మొండికేశాడు, తనకు తెలియదు, గుర్తులేదంటూ సమాధానాలు ఇచ్చారు. అయితే గతంలో ఆయన ప్రెస్ మీట్లలో మాట్లాడిన వీడియోస్ అన్ని కూడా పోలీసులు ఆయనకు చూపించడంతో తర్వాత ఆయన విచారణలో ఒప్పుకున్నాడు, కొంత పశ్చాత్తాపడ్డాడు అన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. రాత్రి 9 గంటల సమయంలో ముగిసినటువంటి విచారణ తర్వాత పోలీసులు పోసాని కృష్ణమురళిని రైల్వే కోడూరు కోర్టులో జడ్జి ముందు ప్రవేశపెట్టారు. పోసాని కృష్ణమురళి తరఫున ప్రముఖ లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన వాదనలు వినిపించాడు. అయితే పోసాని పైన నమోదు చేసినటువంటి 4 సెక్షన్లలో అవి ఏవి నాన్ బెయిలబుల్ కాదు, వాటికి వర్తించదు. కాబట్టి పోసాని కృష్ణమురళికి బెయిల్ ఇవ్వాలంటూ ఆయన సుదీర్ఘ వాదనలు వినిపించాడు. అయితే ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించినటువంటి లాయర్ కూడా అంతే గట్టిగా తన వాదనలు వినిపించడంతో ఎట్టకేలకు రాత్రంతా కూడా ఈ విచారణ అంటే ఈ వాదనలు జరిగాయి. ఉదయం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5:30-6 గంటల వరకు కూడా జడ్జి ముందు వాదనలు వినిపించారు సుదీర్ఘంగా. ఎట్టకేలకు రైల్వే కోర్టు పోసాని కృష్ణమురళికి రిమాండ్ విధిస్తూ జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ వాదనల సందర్భంలో పోలీసులు కూడా కృష్ణమురళిని చూపించి ఏ వీడియోలు అయితే ప్రశ్నించారో, ఏ ప్రశ్నలు అయితే అడిగారో వాటన్నిటిని కూడా వీడియో రికార్డ్ చేశారు. ఆ వీడియో రికార్డును కూడా జడ్జి ముందు ఉంచారు. ఈయన విచారణకు సహకరించట్లేదు, ఏ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పట్లేదు. పైగా ఇతను గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ప్రత్యక్ష సాక్ష్యం ఉన్నాయి, వీడియోసే సాక్ష్యం అంటూ ఆ వీడియోస్ ను కూడా పోలీసులు జడ్జి ముందు పెట్టారు. ప్రభుత్వ తరఫున లాయర్ ఆ విధంగా వాదించడంతో పూర్తి స్థాయిలో జడ్జి కన్విన్స్ అయ్యారు, ఆయనకు రిమాండ్ విధించారు. ఇంత బెయిల్ కోసం ఇంత సుదీర్ఘమైనటువంటి వాదన ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ఎట్టి పరిస్థితుల్లో పోసానికి
రిమాండ్ లేకుండా బెయిల్ తీసుకురావాలంటూ పొన్నగోళ్ళు సుధాకర్ రెడ్డి గట్టిగా వాదనలు వినిపించే ప్రయత్నం చేయడంతో అవి ప్రొలాంగ్ అయ్యాయి. రాత్రంతా కూడా ఈ వాదనలు జరిగాయి. ఫైనల్ గా తెల్లవారుజామున 5:30-6 గంటల సమయంలో జడ్జి రిమాండ్ విధిస్తూ తీర్పునివ్వడంతో ఆయన్ను కడప సెంట్రల్ జైలుకు ప్రస్తుతం తరలిస్తూ ఉన్నారు. తర్వాత హైకోర్టులో ఆయనకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ వేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైట్ సుదర్శన్, థ్యాంక్ యూ.